Calcutta was the capital of India during. ఇదిగో హార్లిక్స్. అమ్మా హార్లిక్స్ తాగితే నా బుర్ర పెరుగుతుంది కదమ్మా. బుర్ర పెరుగుతుందో లేదో కానీ ముందు నీ బరువు పెరుగుతుంది. సరిగా చదువు. అరవింద్ లేరా? అరే 9ంటికి ఇంటర్వ్యూ ఉందన్నావు కదా. లేనా? 7:30కి అలారం పెట్టాను, అప్పుడు లేస్తాలే. ఇవాళ శనివారం, బ్యాంక్ తొందరగా మూసేస్తారు. నేనేమో పెన్షన్ డ్రా చేసుకుని రావాలి, నువ్వేమో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. దీనికేమో మత్తి మరపు. ఇంకా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే. ఇదిగో ఇది మోగాక దీన్ని ఆపి వాడి లేపు, మర్చిపోకు. అలారం ఆఫ్ చేశాక అమ్మ ఏదో చేయమని చెప్పింది. చదువుకోమని చెప్పింది. బైక్ ఇక్కడే ఉంది, వాడు ఎలాగెళ్ళాడు? ఎక్కడికా? ఇంటర్వ్యూకే. మళ్ళీ మర్చిపోయావా? నా కర్మ. రే అరవింద్, ఇంటర్వ్యూ 9ంటికి అన్నావు, ఇప్పుడు 10 అవుతుంది. Excuse me, sir. Yes. Interviews cancel? Interview was at 9 o'clock. You are coming at 11 o'clock. లేదు సార్. నా సార్ హోయిచకి. తెలుగా? అవును సార్. కూర్చో. ఇంటర్వ్యూకే లేట్ గా వచ్చావు, ఇంకా జాబ్ కేం కరెక్ట్ గా వస్తావయ్యా? గేదె నల్లగా ఉన్న పాలు తెల్లగానే ఉంటాయి కదా సార్. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఏం చేయమంటారు సార్? పొద్దున్నే లేచి స్నానం చేసి అమ్మ కాళ్ళ దండం పెట్టుకుని వచ్చి చూస్తే బైక్ టైర్ పంచర్. పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. ఇక్కడి వరకా? ఆటో స్టాండ్ వరకు. సో నువ్వు ఆటోలో వచ్చావు? అయ్యో, హెల్మెట్ నాది కదా సార్, ఆటో వాడిది. చిల్లర లేదని హెల్మెట్ ఇచ్చాడు. అబద్ధాలు మంత్రాల్లాగా చెప్తున్నావు. నీలాంటి వాళ్ళు కస్టమర్ కేర్ లో కంపల్సరీగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. కానీ ఏం చేస్తాం, లేట్ గా వచ్చావు. కల్కత్తాలో పోస్టులేమి లేవయ్యా. సార్, సౌత్ ఇండియాలో ఒక పోస్ట్ ఉంది. సౌత్ ఇండియానా? ఏ వద్దా? ఎక్కడికి వెళ్ళాలి సార్? వెల్కమ్ టు హలో ప్రేమిస్తారా. ప్రేమ మురిపిస్తుంది, ప్రేమ మరిపిస్తుంది, ప్రేమ లాలిస్తుంది, ప్రేమ నవ్విస్తుంది, ప్రేమ ఏడిపిస్తుంది. ప్రేమ ఒక వరం, అందుకోండి. ప్రేమ ఒక ప్రయాణం, పయనించండి. ప్రేమ ఒక ప్రశ్న, జవాబివ్వండి. ప్రేమ ఒక లక్ష్యం, సాధించండి. ప్రేమ ఒక బాధ్యత, పూర్తి చేయండి. ప్రేమ ఒక పుస్తకం, చదవండి. ప్రేమ ఒక టార్చర్, అబ్బా అనుభవించండి. ప్రేమ గురించి ఇంత ప్రేమగా ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? మీ నందిని. మన హలో ప్రేమిస్తారాలో ప్రేమలో విరహాలు, ప్రేమలో సలహాలు, ప్రేమలో గొడవలు, ప్రేమలో ప్రేమలు, A to Z in love. అదే మన ప్రోగ్రామ్. మన ఉద్యోగం కోసం ఏ ఊరైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ప్రేమలోనూ పడొచ్చు. మనం ప్రేమ అనే ప్లాట్ఫామ్ మీద కాలు పెట్టి హృదయం అనే స్టేషన్ లో అడుగు పెట్టేది ప్రేమించడానికే. మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామా? హలో ప్రేమిస్తారా. ప్రేమ గురించి మీరేమో గొప్పగా చెప్తున్నారు, కానీ ప్రేమ అనేది ట్రాష్ అండి. ఏమైందండి? ఏం చెప్పమంటారండి, నా లవర్ నన్ను మోసం చేసింది. ఏవండి, ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగిందని మనం ట్రైన్ లో వెళ్ళడం మానేస్తామా? మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి త్వరలోనే దొరుకుతుంది. ఏమండి, మీరు రమ్మంటేనేగా నేను హైదరాబాద్ వచ్చింది. అయితే ఏంటి? ప్లీజ్ నన్ను మోసం చేయకండి సారు. మీరు లేని జీవితం, పరుపు లేని మంచం, అన్నం లేని కంచం. నన్ను పెళ్లి చేసుకోండి, నాకు అన్యాయం చేయకండి. పైగా నేను ఒట్టి మనిషిని కూడా కాదు. నీ కడుపుకి నాకు ఎటువంటి సార్, రామ్మా, నేను రాసిన కొత్త కథ మోసపోయిన పిల్లకు డైలాగులు రాస్తున్నాను. నా టాలెంట్ ఎవరు గుర్తించడం లేదు. ఈ టీవీలో రాయాలనుందంటే పొరపాటును తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నన్ను అకౌంట్స్ రాసుకోమని. అది పొరపాటు కదా సార్, జాగ్రత్త. ఇందాక ఎక్కడి దాకా వచ్చా? నేను ఒట్టి మనిషిని కూడా కాదు. నిన్ను ప్రేమించడం నా బుద్ధి తక్కువ. ఈ తర్వాత డైలాగ్ చూడమ్మా, నిన్ను ఎందుకు పిలిపించానంటే రేపు హలో ప్రేమిస్తారాలో నా డైలాగులు ట్రై చేయి. ప్రేమ ఒక వాన, అది ఆకాశంలో పుడుతుంది, నేల మీద పడుతుంది. ప్రేమ చెవిటిది, అవిటిది, పిచ్చిది. నందిని. నందిని వెళ్ళిపోయింది. ఓహో, ఇందాక ఎక్కడి దాకా వచ్చాం? ఏంటి ప్రేమ గురించి తెగ మాట్లాడేస్తున్నావు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఇప్పటి వరకు లేదు, ఫ్యూచర్ లో చెప్పలేం. ఇదేనా మా ఇల్లు? బాగుందిరా. ఏం లేదమ్మా, ఈటీవీలో నీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. బొమ్మ కనిపిస్తుంది కానీ ఏం వినిపించట్లేదు. అప్పటికి మాక్సిమం వాల్యూమ్ పెట్టాను. ఏమో అనుకుంటున్నాను. స్పీకర్ అవుట్ అయింది. అక్కడ కాదు, ఇక్కడ. బా, చెవులు పైరిపోయాయి.
ప్రోగ్రామ్ బాగా జరిగిందమ్మా. మ్మ్. ఎవరు వాళ్ళంతా నీ ఫ్యాన్సా? మీ ఫ్యాన్స్ సౌండ్ విని వచ్చారు. ఏంటి గేట్ దగ్గర సౌండ్ వినిపిస్తుందా? గుడి వరకు వినిపిస్తుంది. చస్తున్నానే మీ నాన్నతో. నేను మాత్రం బతికిపోయాను. ఏమ్మా మీ అమ్మ ఇలా మాటలతో నష్టపెట్టినప్పుడల్లా నేను ఏం చేస్తానో తెలుసా? ఈ మిషన్ తీసేస్తా అంతే. మ్యూట్ లో పెట్టిన టీవీలో ఉంటుంది. ఏమండి, ఆ. గుడిలో విజయలక్ష్మి గారు కనిపించారు. ఓహో. వాళ్ళ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. నువ్వు నా జాతకు వచ్చేస్తుంటావే. లేదంటే ఇదిగో నేను నీలాగే వచ్చిన మంచి సంబంధాలన్నీ వదులుకున్నాను. ఫైనల్ గా ఈ సౌండ్ ఇంజనీర్ చేసుకోవాల్సి వచ్చింది. మంచి సౌండ్ ఇంజనీర్ చేసుకున్నావుగా. నాకు ఇంకా టైం కావాలి, తొందర లేదు. తొందర నీకు లేకపోవచ్చమ్మా, అమ్మకుంది. మ్మ్. ముసలిదైపోతుంది కదా. అవునవును, ఈయన పెద్ద యూత్ అయినట్టు. టిఫిన్ పెట్టమా. ఏంటి బుజ్జి టిఫిన్ చేస్తున్నావా? అవును. బ్రష్ చేసావా? అన్నయ్య, ఏం లేదే, మనకి పర్మనెంట్ మెమరీ లాస్. లేడీ గజనివి కదా. అమ్మ చూడమ్మా. మళ్ళీ మొదలు పెట్టారా? ఎరా రోడ్లు ఎలా ఉన్నాయి? జాగింగ్ కి సౌకర్యంగా ఉన్నాయా? అవునమ్మా, చాలా నీట్గా ఉన్నాయి. క్లీన్ అండ్ గ్రీన్. బుజ్జి ఆ. వాచ్ తీసుకురా. అన్నయ్య, టీవీ కొంటా అన్నావు. కొంటానే. అరవింద్ జీతం వచ్చాక కొనుక్కోవచ్చు. పర్లేదు, ఉన్నాయమ్మా. అన్నయ్య, ఇదిగో వాచ్. ఒక తాడు కూడా తీసిరావే, మెల్ల వేసుకుంటాను. రిస్ట్ వాచ్ తీసిరా. బాయ్ అమ్మా. టీవీ బాయ్ నాన్న. మర్చిపోకే. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ చైన్ మొన్నే కొన్నాను, హుక్ ఊడిపోయింది. 2 minutes మేడం. చెప్పండి సార్. టీవీ కావాలి. ఇది ట్రై చేయండి సార్. 70 inches ప్రొజెక్షన్ టీవీ 3,50,000. దీనికన్నా కాస్ట్లీ లేదా? ఇదే సార్ మాక్సిమం. పోనీ మినిమం 9,000 సార్. అది ఫిక్స్ అవు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అండి. పర్లేదండి. మీరు సిటీకి కొత్తగా వచ్చారా? మీకెలా తెలుసు? హైదరాబాద్లో ఒకరికి ప్రాబ్లం వస్తే ఇంకొకరు పట్టించుకోరు, మీరు పరిగెత్తుకొచ్చి హెల్ప్ చేస్తాను. అదేం లేదండి. దీంట్లోనూ ఏమీ లేదండి. అది ఖాళీ డబ్బా. చైన్ మెళ్ళ వేసుకున్నాను. ఆ మాట నేను పరిగెత్తి జంప్ చేసి సూపర్ మ్యాన్ పనులన్నీ చెయ్యకు ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. అది కాదండి. హలో. హలో సార్, న్యూ అపాయింట్మెంట్. మేనేజర్ గారిని మీట్ అవ్వండి. పేరేంటి? అమరావతి. ఓహ్, లేడీ బాస్. మన ఎయిర్ టాక్ కి ఒక కొత్త కాన్సెప్ట్ కనిపెట్టాను. ఒక గ్రౌండ్ లో పిల్లోడు ఆడుకుంటున్నాడు. అక్కడికి ఓ ఏనుగు వచ్చింది. అప్పుడు ఆ కుర్రాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఏనుగు కూడా అతని వెనకాలే వెళ్ళింది. కుర్రాడు ఇంటికి వెళ్ళాడు. ఏనుగు కూడా ఇంటికి వెళ్ళింది. కుర్రాడు ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళాడు. ఏనుగు కూడా ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళింది. ఎలా ఉంది నా యాడ్? చాలా బ్యాడ్ గా ఉంది. రేపు నీ లీవ్ క్యాన్సిల్. రేపు నా పెళ్లి చూపులు సార్. ఇప్పుడు ఎలా ఉంది యాడ్? చాలా ఫెంటాస్టిక్ ఉందండి. ఎన్ని రోజులు సెలవు పెట్టావు? 1 day అండి. నెక్స్ట్ మంత్ తీసుకో. అమరావతి అంటే ఈడా? సార్, నా గురించి తెలుసుకోవాలంటే. నీ గురించి నేను తెలుసుకోవడం కదయ్యా, నా గురించి నువ్వు తెలుసుకోవాలి. నేను బోరింగ్ పంపు లాంటి వాడిని. పైకి 3 అడుగులు కనిపించిన డెప్త్ 100 feet ఉంటుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? మీ హైట్ 3 feet, మీరు బోరింగ్. సార్, మీ పేరు అమరావతి, చాలా బాగుంది సార్. నీ పేరు అరవింద్, చాలా యావరేజ్ గా ఉంది. వెళ్ళు, కస్టమర్ కేర్ లో సునీల్ అని ఉంటాడు. హ్యూజ్ పర్సనాలిటీ, బ్రెయిన్ తక్కువ. వెళ్ళి కలు.
కొత్తగా జాయిన్ అయ్యాను. అరవింద్. సునీల్. హలో. ఐఎమ్ అమరావతి. సోది కబుర్లా పనులు చూసుకోండి అయ్యా. ఏమండి నేను జాయిన్ అయిన రోజున అందరికి ట్రీట్ ఇచ్చానండి. పర్లేదు, ఇప్పుడు కూడా మీరే వచ్చు. ఎందుకే సడన్ గా ఈ ట్రీట్? కొత్త డ్రెస్ కొన్నాను. కొత్త డ్రెస్ కొన్నావా? కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇది సంవత్సరంలో నువ్వు ఇచ్చే 15వ ట్రీట్. ఎవరైనా మ్యారేజ్ డేకో బర్త్ డేకో ఇస్తారు, నువ్వేంటి ప్రధానికి ట్రీట్ ఇస్తావు? సిటీ లైఫ్ అంటేనే టెన్షన్స్. ఇలాంటి చిన్న చిన్న ట్రీట్స్ పార్టీస్ లేకపోతే మనం ఏం సాధించామో కూడా గుర్తుండదు. వావ్, సూపర్ ఫిలాసఫీ. ఏ ఆ రోజు ఎంటీ బాక్స్ చేసింగ్ హైదరాబాద్ కి కొత్తగా వచ్చాడని చెప్పాను. అతనే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సునీల్. హాయ్. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? మరి లేకపోతే ఏంట్రా, ప్రజల వద్దకే పాలనలాగా కస్టమర్ల దగ్గర కంపెనీలు అంటే పూర్వం లాస్ వస్తే రోడ్డు మీద అడివాళ్ళు, ప్రజెంట్ లాభాల కోసం రోడ్డు మీద అడిపోతున్నారు. ఈ సెటప్ అంతా చూస్తుంటే గుడారాల్లో నాటు మందులు అమ్ముకుంటున్నట్టు ఉంది. గురుగారు ఎవరికో సెల్ దొరికిందట, ఈ సిమ్ కార్డు దానం చేసినాడు. మీరు సెల్ దానం చేయండి, ఈ సిమ్ కార్డు అందులో వేసేసుకుంటాను. కసురుతారేంటండి, ఇద్దరు చేసేది ఒకటే పని. కాకపోతే మీరు యూనిఫామ్ లో క్లాస్ కడుక్కుంటున్నారు, మా సివిల్ డ్రెస్ లో మాస్ కడుక్కుంటున్నాం అంతే. రేయ్ చంపేస్తాను. ఏంటి చంపేస్తావా? బొక్కలో కొలిపోగలవు బెయిల్లెస్ పైన. యూనిఫామ్ వేసుకోలేదు కాబట్టి బతికిపోయావు. రే నీళ్ళల్లో సెల్ల పడ్డా, సెల్ల మీద నీళ్ళు పడ్డా పాడేది సెల్లేరా. నీకంటే ఆడే బెటర్ రా, అర్థం ఎలా తిట్టాడు. ఏడ్జోగని పక్కన ఏటీఎంకి వెళ్ళొస్తాను, నుండు. నేను ఆ ఏటీఎం కౌంటర్ లో సెక్యూరిటీ గార్డ్ కింద జాయిన్ అయినా బాగుండేది, కనీసం ఏసీ అయినా ఉండేది. మేడం మీ డబ్బులు పడిపోయి. సార్ ఒక్క నిమిషం, బ్యాగ్ తీసుకెళ్ళండి సార్. థ్యాంక్స్ సార్. ఏంటండి మీరు వాడిని పట్టుకుంటారనుకుంటే నా పర్స్ ఇచ్చేస్తారు. చా నేను వెళ్ళి కష్టపడి జంప్ చేసి చేసి వాడిని పట్టుకొని బ్యాగ్ తెస్తే అది ఖాళీ బ్యాగ్ అండి అనడానిక. మేం కూడా హైదరాబాద్ వచ్చి 1 వీక్ అయిందమ్మా, ఎవ్వడికి ఏం జరిగినా పట్టించుకోం. ఆ రోజు ఖాళీ బాక్స్ కోసం సూపర్ మ్యాన్ పనులని చేశారు, ఇప్పుడేమో డబ్బుతో ఉన్న బ్యాగ్ వదిలేశారు. అరే నన్ను అంటారేంటండి? ఒక విషయం చెప్పండి, హైదరాబాద్ లో ఉన్న దొంగలందరికీ విజిటింగ్ కార్డులు ఇచ్చి మరీ పిలుస్తారేంటి? అందరూ మీ చుట్టూరే తిరుగుతున్నారు. 2000 పోయింది, మీకు జోక్ ఉందా? మీరు చాలా హాట్గా ఉన్నారండి. కోల్డ్ కాఫీ తాగదామా? కాల్కటా నుంచి వచ్చి 10 రోజులైంది. ఎయిర్ టాక్ లో జాబ్ చేస్తున్నారు. మీతో అమ్మ ఒక చెల్లి. తర్వాత ఏమండి నేనేమన్నా కథ చెప్తున్నానా? నా డీటెయిల్స్ అంతే, మీ గురించి చెప్పండి. అమ్మ నాన్న. ఓ తమిళమయ్యా? తెలుగమ్మయ్యనండి. ఓకే. విస్కామ్ ఫినిష్ చేసి ఈటీవీలో యాంకర్ గా చేస్తున్నాను. అది తెలుగు నచ్చో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నప్పుడు అనుకున్నా డెఫినెట్ గా మీరు టీవీ యాంకరే ఉంటారని. అయినా మీకు ఇది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. మీ అందానికి స్మాల్ స్క్రీన్ ఏంటండి? సిల్వర్ స్క్రీన్ సినిమాల్లో ఉండాలి మీరు. ఉండండి చెప్తాను. ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నాను మహేష్ బాబుకి. నెక్స్ట్ ఫిల్మ్ కి కొత్త హీరోయిన్ కావాలంట. మొన్న మహేష్ చెప్పాడు, ఆయన కూడా ఎయిర్ ట్యాకే కదా. హాయ్ మహేష్. అరవింద్. అల్లు అరవింద్ కాదు, ఎయిర్ ట్యాక్ అరవింద్. మొన్న కొత్త హీరోయిన్ కావాలన్నావు కదా, నందిని అని. సూపర్ అమ్మాయి. యాక్చువల్గా మీ క్యారెక్టర్కి. ఓ కట్ అయితే మహేష్ ఫోన్ చేశాడా? ఆపుతారా? ఎందుకు ఇంత బిల్డప్? బిల్ ఇవ్వండి. మీరువరా? జోక్ అండి. ఏమైంది? మన టైం బాగాలేనప్పుడు టైటాన్ కంపెనీని తిరిగితే ఏం లాభం? ఇందాక మీ పర్స్ తీసిచ్చానా, ఆ గ్యాప్ లో నా పర్స్ కొట్టేశాడు. అయ్యో నా పాటికి నేను వెళ్ళేదాన్ని.
కాఫీ అని లాక్కొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇక్కడ ఎవరో తెలీదు. నేను తెలుసుగా, టెన్షన్ పడకండి. పర్సు పోయింది, డబ్బు ఉంది. బాక్సులో చైను, పర్సులో డబ్బు పెట్టకూడదని మీ దగ్గరే నేర్చుకున్నా. రే, నువ్వు ఎప్పుడైనా అమ్మాయితో కలిసి కాఫీ తాగావురా? బీర్ కూడా తాగాను. ఏ అది కాదురా, నేను నందిని. ఆ పేరు రే. మొదటిసారి కలిసినప్పుడు ఖాళీ డబ్బా చేజు, రెండోసారి కలిసినప్పుడు మనీ బ్యాగ్, ఆ తర్వాత కాఫీ డేకి వెళ్ళి కాఫీ తాగొచ్చావు, అంతే కదా? నువ్వు పెట్టే టార్చర్ కంటే కస్టమర్లు పెట్టే టార్చరే బెటర్ రా బాబోయ్. నందిని ఎక్కడా? ఇక్కడ ఇక్కడ ఈ నందిని ఆవిడ పేరు చాలా బాగుంది సార్. ఇక్కడ ఒక అబ్బాయి నీ పేరు చాలా బాగుందన్నాడే. అబ్బాయి ఎలా ఉంటాడండి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు నీకు అవసరమా? మొదట్లో నా పేరు కూడా బానే ఉందన్నాడు. పెట్టే ఫోను. అబ్బాయి ఎలా ఉంటాడు డీటెయిల్స్ కావాలి. రేయ్, మళ్ళీ నేను అమ్మాయిని కలుస్తానంటావా? ఒరే, ఈ యాక్సిడెంట్లు అవటం, అమ్మాయిలను కలవటం అలాంటివన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటారా? ఇప్పటిదాకా ఎలా కలిసావో నెక్స్ట్ కూడా అలా కలుస్తావు.